హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చాంది అండ్ వెల్కమ్ బ్యాక్ టు టార్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టార్ రీడింగ్ టాపిక్ వచ్చేసి ఉగాది. కాబట్టి ఈ ఉగాదికి మీకు యూనివర్స్ ఏ గైడెన్స్ మెసేజెస్ ఇద్దాం అనుకుంటుందో చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు అందరికీ హ్యాపీ ఉగాది. ఇక మీదటి నుంచి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకునే కోరిక కూడా ఫుల్ఫిల్ అవుతుందని స్ట్రాంగ్ గా బిలీవ్ కూడా చేస్తున్నాను. మీకు కనుక పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. నేను ఇప్పుడు చెప్పబోయేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50 to 80% అయినా తప్పకుండా రెజనేట్ అవుతుంది. ఇన్ కేస్ రెజనేట్ అవ్వని పాయింట్స్ వస్తే వాటిని స్కిప్ చేసేయండి, నో ఇష్యూస్. అండ్ టారో, టైమ్లెస్ అండ్ జనరలెస్ కూడా. సో మీరు ఈ వీడియోని ఎప్పుడు చూసినా పర్వాలేదు, మీరు ఫీమేల్ అయినా చూడొచ్చు, మేల్ అయినా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంకెందుకు ఆలస్యం, రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్, ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ కి ఈ ఉగాదికి యూనివర్సల్ గైడెన్స్ మెసేజెస్ ఏంటో మాకు తెలపండి. యూనివర్స్, ప్లీజ్ ప్రొవైడ్ ఎ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ ఉగాది. సో యూనివర్స్ అయితే ఫస్ట్ టెంపరస్ కార్డ్ ద్వారా ఏం చెప్తుందంటే, మీ లైఫ్లో ఏం జరుగుతున్నా ఒక బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంచడానికి ట్రై చేయమంటుంది. ప్రతి సిచ్యువేషన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయండి. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దేనికి తక్కువ ప్రయారిటీ అలా కాకుండా ఈక్వల్గా మీరు టైం అండ్ ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. అది పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అయి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్లో అయినా అయి ఉండొచ్చు. ప్రతిదానికి ఈక్వల్గా వాల్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీకు పేషెన్స్ అనేది కూడా మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఎంత పేషెంట్గా ఉంటే అంత మంచిదంట మీకు. అండ్ మీ లైఫ్లో ఏ ఆపర్చునిటీ వస్తున్నా దాన్ని చాలా అంటే చాలా బాగా యూటిలైజ్ చేసుకొని మీకు దాని నుంచి బాగా ప్రాఫిట్ వచ్చేలాగా చేసుకోమంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా, ఒక ఛాన్స్ వచ్చినా వదులుకోవద్దు. మీరు చేయగలరని మీ మీద ఫస్ట్ అయితే ఒక నమ్మకాన్ని అయితే పెట్టుకోండి. ఎక్కువగా అయితే ఎఫర్ట్ ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. బాగా ఎక్స్ట్రీమ్స్ వరకు వెళ్ళిపోకుండా మీకు మీ లైఫ్లో జరుగుతున్న మోడరేషన్స్, చేంజెస్ మీద ఫోకస్ అయితే పెట్టాలి. ఏ డెసిషన్ తీసుకోవచ్చు అనుకుంటున్నా ఫ్యూచర్లో ఆర్ ప్రెసెంట్, అది చాలా హానెస్టీ మీద, ఫెయిర్నెస్ మీద ఆధారపడి ఉండాలి. అంటే నిజాయితీతో చెయ్యాలి. అది మీకు ఎంత వాల్యూ చేస్తుంది దాని మీద ఎక్కువ మీరు అంటే వాటికి ఎక్కువ మీరు ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక కరెక్ట్ డెసిషన్ అయితే మాత్రం తీసుకోవాలంట. అండ్ ఫ్యూచర్లో కూడా మీరు ఏదో సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక సిచ్యువేషన్ ఫ్యూచర్లో వస్తుంది. మేబీ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ గురించి అయి ఉండొచ్చు. ఏదో ఒక సిచ్యువేషన్కి అయితే మీరు ఒక బాధ్యత అయితే తీసుకోవాలంట. మీరు ఇప్పటి వరకు చేసిన పనికి ఆర్ యాక్షన్స్కి తప్పకుండా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం వస్తే అదైతే తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలంట. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటప్పుడు కూడా మీరు ఏం పని చేస్తున్నా, ఏ డెసిషన్ తీసుకుంటున్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి చేయాలి. మీకు ఉన్న ఈ భయాల్ని మాత్రం మిమ్మల్ని అస్సలు కంట్రోల్ చేయకుండా మీరే దాన్ని వదిలేయాలి. మీకున్న భయాల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతగా పట్టుకొని మీరేం చేయలేరని చెప్పో, లేకపోతే మిమ్మల్ని ఏది ఆపకుండా మీరే చూసుకోవాలి. మీరేంటో మీ మీద ఇందాక నేను చెప్పినట్లు ఫస్ట్ మీ మీద నమ్మకం అనేది పెట్టుకోండి. మీకు ఇప్పటి వరకు జరిగిన ఆ నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా ప్రతిసారి రిపీట్ అవుతాయని మాత్రం అనుకోవద్దు. అంటే గతంలో నాకు ఇలా జరిగింది కదా, నేను దీనికి అర్హుడిని కాదు, అర్హురాలని కాదు అని ఏ విధంగా అయితే ఆలోచించొద్దు. ఇప్పటి వరకు జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుందని అస్సలు ఎప్పుడు అనుకోవద్దు. సో మీకున్న ఈ ఆందోళనని, ఫియర్స్ని మిమ్మల్ని కంట్రోల్ చేసేలా చేయకండి. అండ్ వరస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కువగా ఇమాజినేషన్లో మాత్రం ఉంటే అది ఇంకా వరస్ట్ అంట. ఎక్కువ ఆలోచనలు అయితే పెట్టేసుకోవద్దు. సో ఎంత వీలైతే అంత మీకున్న ఈ నెగిటివ్ థాట్స్ నుంచి మీరు ఫ్రీ అయ్యేటట్టు చేసుకోండి. అండ్ మీ మెంటల్ వెల్బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీ మెంటల్ హెల్త్ కూడా మీరు ఆలోచించే దాని గురించి కూడా మీ బ్రెయిన్ మీద ఒక కేర్ అనేది చూపించాలి. సో ఇప్పటి వరకు మీరు చాలా అంటే మీ కోసం కాకుండా వేరే పర్సన్ కోసం, వేరే వాళ్ళ కోసం ఎక్కువగా మీరు ఎఫర్ట్స్ పెడుతూ కష్టపడుతూ ఉండొచ్చు. అలా కాకుండా ఫస్ట్ అయితే ఎప్పుడు మీకు మీరే
మీరే ప్రయారిటీ ఇచ్చుకోకపోతే ఇంకా ఎవరు ఇస్తారు చెప్పండి. మీకు మీరే సెల్ఫ్ కేర్ ఇచ్చుకోవాలి, ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఏదైనా సరే ముందు మీరే అని అనుకుంటే మీకు మంచి జరుగుతుంది కదా. మీకు అప్పుడు ఒక మంచి రిలీఫ్ మైండ్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉండి ఇంకొకరికి కూడా మంచిగా హెల్ప్ చేయగలరు. సో మీ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ అండ్ ప్రతిదీ ఫస్ట్ దానికైతే కేర్ ఇవ్వాలని చెప్పి 9 of Swords కూడా క్లియర్గా చెప్తుంది. మీరు ఎంత టైర్డ్గా ఫీల్ అయిపోయినా సరే, ఓవర్వెల్మ్గా ఫీల్ అయినా సరే అస్సలు గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కష్టపడిన దానికి తప్పకుండా ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు చేసిన దానికి ప్రాఫిట్స్ లేవని చెప్పి మధ్యలోనే వదిలేసి అయితే వెళ్ళిపోద్దు. దానికైతే రిజల్ట్స్ వస్తున్నాయి, పాజిటివ్ అవుట్కమ్స్ ఉంటాయి. అండ్ మీకు స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉందంటే, మీకు ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా సరే మీకున్న స్ట్రెంగ్త్ వల్ల వాటిని మీరు చాలా ఈజీగా రిమూవ్ చేసుకోగలరు అండ్ ఓవర్కమ్ కూడా చేయగలరంట. మూవ్ ఆన్ అవ్వగలరు మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి. సో అంతే స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పటి వరకు మీరు ఏ విషయాన్ని బాగా టైట్గా పట్టేసుకుని దాన్ని వదలకుండా మూవ్ ఆన్ అవ్వకుండా అయితే ఉన్నట్టు ఇక్కడ 4 of Pentacles చెప్తుంది. మేబీ అది మనీ విషయం అయి ఉండొచ్చు, ఆర్ గతంలో మీకు లైక్ క్రియేట్ చేసిన ఒక భయంకరమైన విషయాలు అయి ఉండొచ్చు. వాటి నుంచి అయితే మూవ్ ఆన్ అవ్వాలి తప్పకుండా. మీరు కానీ మీ లైఫ్లో ఒక ఫ్రీడమ్ కావాలన్నా, ఫ్రీగా ఫీల్ అవ్వాలనుకున్నా, సెక్యూర్గా ఉండాలని అనుకుంటున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు ఎక్కువగా బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారో, బాగా దేనికి ఎడిక్ట్ అయిపోయారో ఆ విషయాన్ని నుంచి అయితే మాత్రం మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయాలంట. మేబీ మీరు స్టక్ అయిపోయిన విషయాల నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నట్టు మీకు అనిపించవచ్చు. బట్ రిమెంబర్ ఓన్లీ అది మీ బ్రెయిన్ ఆర్ మైండ్ ఆడుతున్న ఆట. సో మీరు అనుకుంటే తప్పకుండా మీకు ఆ పవర్ అయితే ఉంటుంది, మీలోనే ఉంటుంది. దాని నుంచి ఫ్రీ అవ్వడానికి, మిమ్మల్ని మీరే ఆ విషయం నుంచి రిమూవ్ చేసుకోవడానికి ఒక మూవ్ ఆన్ అయ్యే పవర్ అనేది కూడా మీలోనే ఉంటుందంట. ఎప్పుడు మీ చుట్టూ స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉంటాయి. సో మీకు మీరు పెట్టేసుకున్న నమ్మకాలు, సిచ్యువేషన్స్ నుంచి అయితే ముందు బయటికి రావాలి. మీ ఓన్ థాట్స్లో అయితే మాత్రం ట్రాప్డ్గా అస్సలు ఫీల్ అవ్వద్దు. అంటే చిక్కుకుపోయినట్టు మాత్రం మీరే అనేసుకొని అలాగా లైఫ్ని ఇంకా బ్యాడ్ వేలో లీడ్ అస్సలు చేసుకోవద్దు. మీరు గతంలో మీ ఫేవరెట్ పీపుల్తో, అంటే మీకు ఇష్టమైన మనుషులతో గడిపిన మెమొరీస్ ఉంటాయి కదా. సో వారితో మీకు ప్రెసెంట్ ఇన్ కేస్ ఒక కనెక్షన్ అనేది లేదు, కమ్యూనికేషన్ లేకపోతే ఆ మెమొరీస్ ఆ పర్సన్కి ఈ మధ్య ఎక్కువగా గుర్తొచ్చి మళ్ళీ ఈ నాస్టాల్జియా వల్ల మీరు మళ్ళీ రీయూనైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ప్రస్తుతాన్ని అండ్ ఫ్యూచర్ని మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. పాస్ట్లో జరిగిన వాటి గురించి ఎక్కువగా బాధపడొద్దు. మీకు ఇష్టమైన పర్సన్సే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. మేబీ మీకు వారికి ఇన్ కేస్ గొడవలు అయ్యి ఉండొచ్చు పాస్ట్లో, బట్ వారంతటి వారి వచ్చి సారీ చెప్పినా మళ్ళీ మాట్లాడుకోవచ్చు అని అనుకుంటున్నా. మీరైతే దాన్ని హ్యాపీగా స్వీకరించాలని 6 of Cups చెప్తుంది. మీకు ఏదన్నా మీ లైఫ్లో ఏదన్నా ఎండ్ అయిపోతున్నా సరే, మేబీ అది ఒక ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, పర్సనల్ లైఫ్లో ఏదన్నా ఎండ్ అయిపోతుందంటే దానికి మీరు ఎక్కువగా భయం పడద్దు. అంటే ఎందుకంటే అది ఎండ్ అవుతుందంటే మీకు ఒక న్యూ బిగినింగ్కి ఒక డోర్ ఓపెన్ అవుతున్నట్టే. సో బిగ్ చేంజెస్ అనేవి ఫ్యూచర్లో రాబోతున్నాయంట. మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలౌ చేసుకోండి. అండ్ మీకు ఏదైతే ఇప్పటి వరకు అంత వాల్యూ చేయట్లేదో, ఇంపార్టెంట్ కాదో లైఫ్లో, దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ అవ్వడానికి, వదిలేయడానికి ట్రై చేయండి. మీకు న్యూ ఆపర్చునిటీస్ కూడా ఫైనాన్షియల్గా, కెరీర్ గ్రోత్లో కూడా రాబోతున్నాయి. అంటే మీకు మనీ పరంగా కూడా చాలా మంచిగా ఉండబోతుంది. బిజినెస్ పెట్టుకోవచ్చు అనుకుంటున్నా, లేకపోతే జాబ్ అన్నా సరే ఒక గ్రోత్ అనేది మీకు కనిపిస్తుందంట. సో ఓపెన్గా అయితే ఉండండి. ఏదో ఒక మంచిది స్టార్ట్ అయితే అవుతుంది మీ లైఫ్లో, సంథింగ్ న్యూ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు దానివల్ల లైఫ్ లాంగ్ ఒక రివార్డ్ అనేది కూడా వస్తుందంట. లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే
ఒక ప్రాఫిట్ అని చెప్పొచ్చు. సాలిడ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా. మీకు ఎప్పుడు అది వాల్యుబుల్గానే అనిపిస్తుంది. సో మీకు ఈ టైంలో అపోజిషన్ అనేది ఫేస్ చేయొచ్చు. అంటే మీకు తప్పకుండా ఎనిమీస్ ఉంటారు కదా, మిమ్మల్ని వెనక్కి లాగేయడానికి ఆర్ మీకు ఇంకా ఛాలెంజ్ ఇవ్వడానికి అపోజిషన్గా ఉంటారు. సో అలాంటి మనుషులకి అయితే మాత్రం మీరు అస్సలు భయపడద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ స్ట్రాంగ్ ఎనర్జీస్ మీలో ఉన్నాయి, మీ చుట్టూ ఉన్నాయి, మీరు అంతే స్ట్రాంగ్గా ఉంటున్నారు. సో మీకు ఉన్న ఆ నమ్మకం మీద మాత్రం స్ట్రాంగ్గా ఉండండి. అండ్ ఎవ్వరూ మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దు. అలా విని వదిలేయండి తప్పించి ఎవరో మిమ్మల్ని తక్కువ చేస్తున్నంత మాత్రాన మీరేం తక్కువ అయిపోరు. మీ ఎబిలిటీ ఏంటో మీకు తెలుసు. సో దాన్ని ట్రస్ట్ అయితే చెయ్యండి. ఏది కరెక్ట్ అనిపిస్తుందో, మీకు ఏం కావాలనుకుంటున్నారో ఇక మీదటి నుంచి అన్నా స్టాండప్ అయితే తీసుకోండి. మీకు మీరే అది నాకు కావాలి, సో ఎలాగన్నా అది నేను దక్కించుకోవాలని ఈ విధంగా అయితే మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. మీకు కనిపించేది ప్రతీది అయితే మాత్రం నిజమైతే కాదు, అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు కనిపించేది ప్రతీది, వినేది ప్రతీది కూడా నిజం అనేసుకొని మోసపోవద్దు. మీ మైండ్కి ఏమనిపిస్తుందో, మీకంటూ ఉంటుంది కదా ఇండివిజువల్ థాట్. సో దాన్ని అయితే మీ మైండ్ అయితే అంటే దానికి ఎక్కువ ట్రస్ట్ అనేది పెట్టండి. కన్ఫ్యూజన్స్ని ఇల్యూషన్స్ని ఎక్కువగా అస్సలు రానివ్వద్దు. దానివల్ల మీరు మిస్లీడ్ అయితే అయిపోద్దు. అంటే ఒక రాంగ్ డైరెక్షన్కి అయితే మాత్రం వెళ్ళిపోద్దు, మీకు ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా సరే. సో ఒక ఫెయిత్తో అయితే మూవ్ అవ్వాలి. అండ్ ఈవెన్ మీకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, థింగ్స్ అనేవి మీకు నచ్చినట్టు అవ్వకపోయినా సరే, నమ్మకం అనేది అస్సలు వదలొద్దు. ఓవరాల్గా అయితే మాత్రం మీకు ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందంట. ఇప్పటి వరకు ఎందుకు అబ్బాయి లైఫ్, నాకు ఏంటి అసలు, దేనికి ప్రయోజనం, నేను అసలు ఏదన్నా సాధించగలనా అని ఈ విధంగా మీకు ఇలా ఒక నెగిటివ్ థాట్స్లో ఉండి ఉండొచ్చు. బట్ మీ లైఫ్ ఒక మంచి చేంజ్కి అయితే లీడ్ చేస్తుంది. సో వాటిని అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు సక్సెస్ వస్తుందో, మంచి మంచి విషయాలు అనేవి మీరు వింటారో, అప్పుడు మాత్రం చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వండి. మీకు మీరు నమ్ముతున్న దేవుడు ఆర్ యూనివర్స్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ని, వాటిని అయితే మీరు చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వాలి, థ్యాంక్ఫుల్గా కూడా ఫీల్ అవ్వాలి. ఓవరాల్గా అయితే మాత్రం మీ ఈ ఉగాది న్యూ ఇయర్ అయితే చాలా బాగుంటుందని, ఇప్పటి వరకు మీకు ఉన్న ఆ నెగిటివ్ థింగ్స్ కూడా చేంజ్ అయ్యి ఒక ఫైనాన్షియల్ లైఫ్ అయి ఉండొచ్చు ఆర్ మెంటల్ లైఫ్ అయి ఉండొచ్చు. అంటే మీ పర్సనల్ లైఫ్ అండ్ హ్యాపీనెస్ కూడా ప్రతిదీ పాజిటివ్గానే కనిపిస్తుంది. సో స్ట్రాంగ్గా ఉండండి, మీ మైండ్ని ఎక్కువగా నమ్మండి. ఎవరెవరో ఏదో చెప్తున్నంత మాత్రాన దానికి ఎక్కువగా నెగిటివ్గా తీసుకోవద్దు. మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మండి, స్ట్రాంగ్గా ఎప్పుడూ ఉండండి. అప్పుడే మీకు చాలా మంచిగా ప్రతిదీ కూడా, మీ చుట్టూ ఏం జరుగుతున్నా, ఎంత నెగిటివ్ థింగ్స్ జరుగుతున్నా సరే దాన్ని పాజిటివ్గా తీసుకొని మీకు నచ్చినట్టు ఆ సిచ్యువేషన్ని టర్న్ అయితే చేసుకొని ఒక ఎబిలిటీ అనేది వస్తుంది. అంతేనండి. ఈరోజు మీరు విన్న ఈ టారో ట్రేడింగ్ నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ ఐ క్లెయిమ్ ఇట్ అని కమెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.